హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ ఎగ్జామ్లో ఆల్రెడీ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కొంతమందికి వాళ్ళ కాలేజ్లో కోడింగ్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు. ప్రీవియస్లీ సిస్టమ్ ఇంజనీరింగ్లో కోడింగ్ లేదు, బట్ ఇప్పుడు కోడింగ్ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. అండ్ ఆల్సో కొన్ని సెగ్మెంట్స్ ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉండబోతుంది, తర్వాత క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళది, అవన్నీ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటిని ఆన్సర్ చేస్తూ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దిస్ వీడియో. So this video is totally based on a candidate who have written the exam and they got selected for the company. So తన ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్లీ సిస్టమ్ ఇంజనీర్ రోల్. ఫస్ట్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం, ఈ వీడియో ఆబ్జెక్టివ్. ఫైన్. సో ఫస్ట్ ఈచ్ లెవెల్లో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండబోతుంది యాజ్ పర్ దాట్ పర్టికులర్ క్యాండిడేట్ చూద్దాం. తర్వాత వాళ్ళ కాలేజ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాం. సో దట్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది కదా, లైక్ మీ కాలేజ్లో ఎంతమంది సెలెక్ట్ అవ్వచ్చు అదంతా మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది కదా, లైక్ ఒక ఎజంప్షన్ అన్నట్టు అలా. తర్వాత కోడింగ్ చేయమని చెప్తున్నారంట కాలేజెస్లో. సో కోడింగ్ నెసెసరీ, దట్ టు యాజ్ పర్ ద క్యాండిడేట్ వాళ్ళ కాలేజ్ బట్టి ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. అండ్ ఆల్సో ఎనీ అప్డేట్ టు ఎస్పీ రోల్, వీటి గురించి కూడా ఫ్యూ ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్. ఓకే, ఇవన్నీ మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫైన్. సో ఫస్ట్లీ డిఫికల్టీ లెవెల్కి వస్తే వర్బల్ ఎబిలిటీ మోడరేట్ టు డిఫికల్ట్ ఉందంట. అండ్ కొన్ని కాలేజెస్కి అయితే ఇంకా చాలా టఫ్గా అడిగారంట, ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. ఇప్పుడు ఈ ఇయర్ అనే కాదు, ప్రీవియస్లీ పాస్ట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యే కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు చెప్పింది కూడా సేమ్ ఇదే. వెర్బల్ ఎబిలిటీ చాలా కష్టంగా ఇస్తారు అని. యాజ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది ఈ పర్టికులర్ రోల్కి. సో మీరు ఏదైతే రాస్తున్నారో, ఐ మీన్ ఏదైతే ఈచ్ సెక్షన్ చేస్తున్నారో, ప్రతిదీ మీరు ఈచ్ సెక్షన్ ఫినిష్ చేస్తున్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. బికాజ్ మీరు అన్ని సెక్షన్స్ కన్ఫర్మ్గా చేసిన వెర్బల్ ఎబిలిటీ అలాంటి టఫర్ కాన్సెప్ట్స్ ఏదైనా మీరు ఒక్కటి మిస్ చేశారంటే మీకు మొత్తం మార్క్స్ పోతుంది, మొత్తం ఛాన్స్ పోతుంది. ఓకే, సో యాజ్ ఐ ఆల్రెడీ సెట్, దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద లాస్ట్ ఆప్షన్స్ ఫర్ 2025 రివీలింగ్ బ్యాచ్. దీని తర్వాత ఎక్కువ ఉండకపోవచ్చు ఆన్ క్యాంపస్. సో దిస్ క్యాన్ బి యువర్ లాస్ట్ ఛాన్స్, ఎస్పెషలీ ఇన్ యువర్ కాలేజ్ ఆన్ క్యాంపస్. సో ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి వీటి కోసం. అండ్ లాజికల్ ప్రోగ్రామింగ్ సెక్షన్ వచ్చి మోడరేట్ టు డిఫికల్ట్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే రాశారో అతను ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో కొంచెం యావరేజ్ స్టూడెంట్ అంట, లైక్ నాట్ సో గుడ్. సో దాన్ని బట్టి మీరు ఎలా క్యాపబుల్ ఉన్నారో అలా మీరు డిసైడ్ చేసుకోండి మీ టైం టేబుల్. ఓకేనా, ఫైన్. సో పజిల్స్ వచ్చి మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. దిస్ టు నాట్ టు టఫ్, నాట్ టు ఈజీ. సో నంబర్ సిరీస్ అలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ మీకు అస్సలు రావట్లేదు పజిల్స్ అంటే నంబర్ సిరీస్ అలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీకు అట్లీస్ట్ ఐడియా వస్తుంది హౌ టు డీల్ విత్ నంబర్స్. అండ్ ఆ తర్వాత మీరు కావాలంటే పజిల్స్ అవి సాల్వ్ చేస్తుంటే మీకు వస్తుంది. ఫైన్. రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని లెందీగా ఉన్నాయంట. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, యాజ్ ఆల్రెడీ టోల్డ్. ప్రతి సెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఓవరాల్ టైం ఉంటుంది కదా మనకి. సో మీరు వీటిలోనే టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారంటే కోడింగ్, సూడో కోడ్స్ అలాంటి వాటికి మీకు టైం మిగలదు. ఇంకా సెక్షనల్ కట్ ఆఫ్ వల్ల మీకు అది చేయడం కుదరకపోతే చాలా రిస్క్లో ఉంటారు. సో అందుకని కొంచెం లెందీగా ఉన్నప్పుడు ఇది కొంచెం తర్వాతకి పోస్ట్ పోన్ చేసుకోండి. ఇందులో ఏదైతే సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయో అది ఫస్ట్ సాల్వ్ చేసుకునేలా చూసుకోండి. సింపుల్ క్వశ్చన్స్ మీరు అన్ని అటెంప్ట్ చేయగలిగితేనే ఈ లెందీ క్వశ్చన్స్ ని మీరు అవాయిడ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మీరు ఆ సింపుల్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయగలగాలంటే మీరు అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని బట్టి మీరు లెందీ క్వశ్చన్స్ అయినా రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని చదివి నేను చేయగలను అని మీకు నమ్మకం ఉంటే నేర్చుకోండి, తప్పులేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. మీకు ఎన్ని వచ్చు, మీరు ఎలాంటివి చేయగలుగుతారు, మీరు ఎక్కువ సొల్యూషన్ పార్ట్ చేయగలుగుతారా లేదంటే ఎక్కువ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అలాంటివి ఎక్కువ చేయగలుగుతారా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్టికులర్ థింగ్. ఫైన్. సో యా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఫైన్. సో తను చెప్పింది ఏంటంటే, నేను యావరేజ్ స్టూడెంట్, నాకు వర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ప్రోగ్రామింగ్ కాస్త కష్టంగా అనిపించింది. కొన్ని కాలేజెస్కి వర్బల్ ఇంకా చాలా డిఫికల్ట్గా అడిగారు. లాజికల్ క్వశ్చన్స్ కాస్త లెందీగా ఉన్నాయి అండ్ ఈచ్ సెక్షన్కి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి బాగా చూసుకోవాలి అని చెప్పారు. ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ లెట్స్ గో వాళ్ళ కాలేజ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అవన్నీ. సో వాళ్ళ కాలేజ్లో టోటల్ అరౌండ్ అంటే అప్రాక్సిమేట్లీ 1000 to 1100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. ఓకే, లెట్ మీ రైట్ దిస్ క్లియర్లీ.
ఐమ్ సారీ ఫర్ దిస్. ఫైన్. సో ఆల్మోస్ట్ 1100,000 స్టూడెంట్స్ అలా ఉన్నారు అప్రాక్సిమేట్లీ. ఐమ్ సారీ ఐ కాంట్ బి ఏబుల్ టు టెల్ యూ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. అండ్ ఫస్ట్‌లీ క్వాలిఫై అయిన వాళ్ళు 11,000 లోంచి 4,400 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూకి. ఓకే. దేర్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఎంత హార్డ్‌గా ఉండబోతుంది కాంపిటీషన్ అని. ఓకే. సారీ ఫర్ మై ఇంక్. యాహ్! ఫైన్. సో టోటల్ 1000 స్టూడెంట్స్‌లో ఫస్ట్ రౌండ్‌లో 400 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళు 230 మెంబర్స్. ఓకే. 400లో 230 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి యాస్ ఆఫ్ నౌ ఇంకా మెయిల్స్ రాలేదంట. బట్ యాహ్! 230 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ నైబరింగ్ కాలేజెస్‌లో గూడా అప్రాక్సిమేట్లీ 123 మెంబర్స్, 110-130 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ అదే లెవెల్‌లో సెలెక్ట్ అయ్యారంట. సో యూ నీడ్ టు మేక్ దిస్ వెరీ క్లియర్ దట్ మీరు మీ లెవెల్‌లో మీరివ్వండి. బికాజ్ చాలా మంది దే హావ్ టెక్స్టెడ్ మీ దట్ ఈ ఒక్క కంపెనీకే నేను చాలా డ్రీమ్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాను అదంతా. సో డోంట్ పుట్ యువర్ 100% ఎఫర్ట్స్ బట్ డోంట్ ఎక్స్‌పెక్ట్ 100% రిజల్ట్ ఫ్రమ్ థట్. ఓకే. సో మీరెంత చేయగలరో అంతా ప్రాక్టీస్ చేసి గివ్ యువర్ బెస్ట్ ఇన్ ది ఎగ్జామ్. బట్ 1100లో 400 వచ్చింది. అది ఫస్ట్ రౌండ్ క్వాలిఫికేషన్ అంటే ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఓకే. సో ఖచ్చితంగా వచ్చేస్తదని హోప్ పెట్టుకుని తర్వాత యూ మైట్ గెట్ డిసప్పాయింటెడ్. సో గివ్ యువర్ బెస్ట్ అంతే. తర్వాత వాట్ విల్ హ్యాపెన్ లెట్స్ సీ. ఫైన్. సో ఇలా 1100 మెంబర్స్, 1000 మెంబర్స్ అందులోంచి అరౌండ్ 200-230 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. అండ్ నైబరింగ్ కాలేజెస్ కూడా అంతే. అండ్ వాట్ దే టోల్డ్ ఇస్ అప్డేషన్‌కి ఒక ఛాన్స్ ఉంటదంట. దట్ ఈస్ ఆల్ అబౌట్ కోడింగ్ అండ్ ఆల్. ఫైన్. సో కోడింగ్ కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే ప్రీవియస్‌లీ మనం ఆల్రెడీ వీడియో 1 అండ్ 2 యాహ్! లెట్ మీ టెల్ యూ సంథింగ్. సో ఎవరికైతే సిలబస్ పూర్తిగా ఐడియా లేదో అండ్ ఆల్సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన ఒక క్యాండిడేట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనిపిస్తే అవి ఆల్రెడీ మేడ్ ద వీడియోస్ అండ్ ఆల్సో ప్రతి సెక్షన్‌లోని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఐవ్ ఆల్రెడీ మేడ్ అ స్పెసిఫిక్ ప్లేలిస్ట్. ఐల్ పుట్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు ఒకవేళ ఇన్ఫోసిస్‌కి అప్లై చేశారు, మీరు ఇప్పుడు అపియర్ అవ్వబోతున్నారు అంటే ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు అసలు బేసిక్ ఐడియా వస్తది. మీకు ఎంత వరకు వచ్చు, అక్కడ ఏ టాపిక్స్ అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఎంత వరకు ప్రిపేర్ అవ్వాలనేది మీకంటూ ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి యూ కెన్ ప్రిపేర్ బై యువర్ ఓన్. ఫైన్. సో ఆ సెక్షన్‌లో కోడింగ్ లేదు. ఓన్లీ ఫస్ట్ రౌండ్ ఆన్‌లైన్ రౌండ్ ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. కానీ కోడింగ్ లేదు. కానీ ఇప్పుడు కొంతమంది కాలేజెస్‌కి కోడింగ్ ఉంది అని చెప్తున్నారంట. సో దానివల్ల కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. దిస్ టూ డిపెండ్స్ ఆన్ దేర్ కాలేజ్. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ ఉన్నారా? వాళ్ళ కాలేజ్ ప్రకారం నేను ఇది చెప్తున్నాను. సో మేబీ ఇట్ మైట్ డిపెండ్ ఆన్ ద కాలేజ్. ఓన్లీ కొన్ని కాలేజెస్‌కే ఇలాంటి ఛాన్స్ ఉండొచ్చు. కొన్నిటికి ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ ఇది కూడా ఒక కేస్ ఉంది. ఇది కూడా ఒక క్రైటీరియా ఉంది. సో దట్ మీ కాలేజ్‌లో ఇలా చెప్తున్నారంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీకు అట్‌లీస్ట్ ఒక క్లారిటీ వస్తదని. సో నేను చెప్పేది ఒకసారి యూ ట్రై టు అనలైజ్ అండ్ దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తే యూ కెన్ గో అండ్ టాక్ టు యువర్ టీఎన్‌పీ టు గెట్ ఓవరాల్ ఐడియా అబౌట్ యువర్ పర్టిక్యులర్ కాలేజ్. ఓకే. ఫైన్. సో ఏంటంటే వాళ్ళేం చెప్పారంటే అప్డేషన్‌కి ఒక ఛాన్స్ ఉంటది. మేబీ ఇది కాలేజ్ స్పెసిఫిక్ అయ్యుండొచ్చు. దే హావ్ మెన్షన్డ్ థట్. సో వాళ్ళ కాలేజ్‌లో ఏం చెప్పారంటే నెక్స్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన 240-200 మెంబర్స్ అని చెప్పానా? వాళ్ళకి మళ్ళీ అప్డేట్‌కి ఇంకొక ఎగ్జామ్ పెడతారంట. సో అందులోని కోడింగ్ ఉంటది. ఓకే. అప్డేట్‌కి. ఆ అప్డేట్ ఏంటి? అదే ఎస్‌పీ రోల్. సో సిస్టమ్ ఇంజినీరింగ్ రోల్ ఎస్‌సీ రోల్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ కోడింగ్ ఇంక్లూడ్ చేస్తూ ఒక టెస్ట్ పెట్టి వాళ్ళని ఎస్‌పీ రోల్‌కి ప్రమోట్ చేయడానికి ఇస్తున్నారంట. అందుకు కొంతమంది కాలేజెస్‌లో కోడింగ్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారంట. దట్ ఈస్ యాస్ పర్ దేర్ కాలేజ్. సో మీరొకసారి మీ టీఎన్‌పీలో కన్సల్ట్ చేసి మాట్లాడండి. సో దట్ యూ విల్ గెట్ ది ఐడియా. మీ కాలేజ్‌లో కూడా సేమ్ ఎజెండానో కాదో. ఫైన్. సో వాళ్ళకి ఇంకో ఎగ్జామ్ ఉంటది. ప్రోగ్రామింగ్ మీద. అది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది ఎస్‌పీ రోల్‌కి. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారన్నారు. ఓకే. సో వాళ్ళకలా చెప్పారంట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డౌట్స్ దట్ సమ్ స్టూడెంట్స్ హావ్ ఆస్క్డ్ మీ అండ్ that is all about the Infosys playlist. So next there will be one final video where మొత్తం అన్ని టాపిక్స్ మీద ఓవరాల్ గా ఒక సింగిల్ వన్ షాట్ ఐల్ బి మేకింగ్. అందులో అన్ని టాపిక్స్ కలిపి ఐల్ బి ప్రొవైడింగ్ యూ సమ్ ప్రీవియస్ ఎగ్జామ్ టాపిక్స్ అంటే రీసెంట్లీ
ఎగ్జామ్ అయిన కొంతమంది స్టూడెంట్స్‌కి ఇచ్చిన మోడల్ క్వెషన్స్‌ని డిస్కస్ చేస్తూ ఐల్ బి మేకింగ్ వన్ ఫైనల్ వీడియో. సో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇఫ్ యూ వాంట్ రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. అండ్ ఇంకా అదర్ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయండి. వన్ షాట్స్ కానీ, ఈచ్ యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద వన్ షాట్స్, రీజనింగ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ సింపుల్ ట్రిక్ మీద ప్రాబ్లమ్స్ అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్. అండ్ ఆల్సో డెలాయిట్ కూడా ఇప్పుడు హైరింగ్ స్టార్ట్ అయింది. మీలో ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే ఒకసారి మీ కాలేజ్ టీఎన్‌పీని కన్సల్ట్ చేసి డెలాయిట్ ఏమైనా ఆపర్చునిటీ వస్తే అప్లై చేయండి. లేదంటే ఒకసారి ఆఫ్ క్యాంపస్ చెక్ చేసి అప్లై చేయండి. అండ్ అప్లై చేసుంటే కూడా వాటి మీద కూడా ఐవ్ ఆల్రెడీ మేడ్ స్పెసిఫిక్ వీడియోస్ అండ్ ఐయామ్ కరెంట్‌లీ వర్కింగ్ ఆన్ ఇట్ ఆల్సో. సో, మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్డ్ ఇట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో, సీ యూ టుమారో. బాయ్.